వత్సవాయి మండలం లింగాల గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ దశరథ జనార్దన్ మరియు జనార్దన్ తమ్ముడు రవి ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో 2 అంతస్తుల భవనంలోని అన్ని గదుల్లో చోరీ జరిగింది. గదుల్లోని బీరువాలు ధ్వంసం చేసి చోరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గడ్డ పలుగును దారిలో వేసి వెళ్లిన దుండగులు ఉదయం చోరీకి గురైనట్లు గుర్తించిన స్థానికులు ఇంటి కాపలదారులు ఘటనా స్థలం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు క్రైమ్ క్లోజ్ టీం రంగంలోకి దిగి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోరేగండి గోపాలకృష్ణ, మాది లింగాల, వత్సవాయి మండలం. నేను ఈ ఇంట్లో ఈ ఇళ్ళ మధ్య గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే నేను మార్నింగ్ లేవగానే ఈ ఇంటి పక్కన వచ్చేసి మా గడ్డపార పోయిందని చెప్పేసి, వాళ్ళకి గేదెలు ఉన్నాయి, మా గడ్డపార పోయిందని చెప్పేసి మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగింది. ఇక్కడ నేను పండుకుంటాను పక్కనే. అయితే పక్కన ఇంటి పండుకుంటా వచ్చి గడ్డపార పోయిందని అడిగింది. సో మేము వచ్చినాం. నిన్న ఏమన్నా దీంట్లో నీళ్ళు పట్టారు ఇంట్లో చెట్లకి. సో ఏమన్నా వర్క్ చేశారని చెప్పేసి చూద్దామని వచ్చినాం. చూద్దామని వచ్చే కల్లా ఇలా బ్రేక్ అయ్యి ఉంది. అయితే అమ్మట్లోనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ నుండి సార్ హైదరాబాద్లో ఉంటారు సార్ వాళ్ళు. మేము ఇంటి దగ్గర మెయింటెనెన్స్ చూసుకుంటాం సార్. వీళ్ళు తొండపు జనార్దన్ గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళు, వాళ్ళ తమ్ముడు గారు కొడుకు గారు వాళ్ళు ఉంటారు, తొండపవరం గారు వాళ్ళు. రాత్రి అంటే ఐడియా లేదండి, టైం అనేది ఐడియా లేదు. వేరే వాళ్ళ ఊళ్ళో కూడా ఇంకా బైక్ పోవడం అలా జరిగింది. మనకి తెలియదు కదండి. వచ్చి మార్నింగ్ వచ్చి చూసే కల్లా ఇలా అయింది. మేము అది ఇక వాళ్ళ గడ్డపార పక్కన ఇంట్లో వాళ్ళ గడ్డపార తీసుకొని వచ్చి ఇది పలగొట్టి బ్రేక్ చేసి ఇదన్నీ చేశారు. ఇది అలా ఏం జరిగింది అనేది తెలియదు కదా. వాళ్ళు చేస్తున్నారు. సార్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసినాం పోలీస్ గారు వాళ్ళకి, ఎస్ఐ గారు వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చారు, ఇంట్రోగేషన్ చేస్తున్నారు. చూస్తారు వరుణ్ అనే అతను ఇది కొండపు వరుణ్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్ నుండి సరే అక్కడ ఫ్యామిలీ అది అక్కడే వెళ్ళారు. ఇంతకు ముందు 2 నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. వరుణ్ అనేవాడు వచ్చి వెళ్తుంటారు మధ్య మధ్యలో. సరే రాత్రి మరి ఎప్పుడు జరిగిందో ఏమిటో టైం అయితే తెలియదు, కానీ ఉదయం తెల్లవారుదామున చూసేటప్పటికి ఉదయం 7-8 చూసేటప్పటికి తాళాలు తీసి పగలబెట్టుకుని మొత్తం ప్రతి పార్టీ ఎత్తికినట్టుంది చూడవచ్చు. అది మరి అది కనీసం 4-5 ఉంటారు అనుకుంటా. ఒకళ్ళు అయితే కాదు, మెయిన్ రోడ్ నుంచి వచ్చారు. మెయిన్ డోర్ తలుపు తీసింది, వెనక తలుపులు ఏం తీసింది. అది జరిగిన పరిస్థితి. తొండపు వరుణ్ పైన జనార్దన్ గారు వచ్చినప్పుడు ఉంటాడు. ఏది మన ఎక్స్ఎమ్మెల్సీ జనార్దన్ గారు వచ్చినప్పుడు పైన ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు. కింద వీళ్ళు ఉంటారు. ఎమ్మెల్సీ గారి గదిలో పోయారు. అది మొత్తం ఆ గది కూడా స్థలాలు 2 భాగాలు కొట్టారు. అది ఏది ఈ బయటది, ఆ లోపలిది 2 భాగాలు కొట్టారు. పోలీసు వాళ్ళు అదే కంప్లైంట్ చేస్తేనే వచ్చింది. అంటే రిటర్న్ గా రాయాలి ఏం పోయింది ఏంటి అనేది. మరి వాళ్ళు వస్తే కానీ మనకు తెలియదు. అదే వరుణ్ వాళ్ళు వస్తే దాన్ని బట్టి ఏం పోయింది అనేది కంప్లైంట్ ఫుల్ గా ఇస్తారు, తెలియబడితే.